అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు నామములో శుభాభివందనాలు. మంచి వాక్యంలోకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం కాంచి నేను చదువుతాను, ఒకసారి వినండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మా పక్షానుండగా మనకు విరోధేవుడు, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించువాడు, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద న్యాయము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడెవడు? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేపిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడు ఆయనే. క్రీస్తు యేసు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందులో గురించి వ్రాయబడిన ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అంటున్నాడు పౌలు గారు. ప్రత్యేకంగా ఈ మాటలు రోమా సంఘానికి ఎందుకు చెప్తున్నాడంటే, రోమీలకు ఎందుకు చెప్తున్నాడంటే, రోమ పరిస్థితులు ఎలా, మీరు హిస్టరీ చదవగలిగితే రోమా పరిస్థితులు ఎలా ఉంటాయంటే భయంకరమైన శిక్షాస్మృతులు. వాళ్ళు దేవతగా ఏర్పరచుకున్న స్థలాల్లో ఈ క్రీస్తుని, ఏ క్రీస్తు అయితే ఉన్నాడో ప్రస్తుత కాలానికంటే అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఇవ్వబడే సత్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మా అందరి కొరకు చనిపోయాడు. ఈ నజరేయుడైన యేసునందు విశ్వాసం ఉంచితే మన నీతి క్రియలు మన పరిశుద్ధతని బట్టి కాదు, మన మంచి పనులను బట్టి కాదు, కానీ దేవుని నీతి మనకు ఆపాదించబడింది. ఎలా ఆపాదించబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరి కొరకు చనిపోవడం ద్వారా. అందరి కొరకు చనిపోయిన ఆ యేసుక్రీస్తును మనం విశ్వసిస్తే నిత్య జీవానికి ఒక మార్గం దొరుకుతుంది. అందుకే యేసు అన్నాడు కదా, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అని. అంటే ఈ సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని వీళ్ళు తెలుసుకోగలిగితే అందరూ నిత్య జీవానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఒక శుభకరమైన, శుభసూచకమైన నిరీక్షణాస్పదాన్ని కలుగజేస్తూ ధైర్యపరుస్తున్నాడు ఈ మాటలు. అంటే వీళ్ళందరూ క్రీస్తులో లోతుకు నాటబడిన వారై క్రీస్తు ఉద్దేశాలను తెలుసుకోగలిగిన వారగుటకు, అంటే క్రీస్తుని ఎరిగిన వారిగా, ఆత్మ చిత్తానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలని సంఘాన్ని బలపరుస్తూ రాశాడు. ఎందుకు అలా రాశాడంటే, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన శిక్షా స్మృతులు ఉన్నాయి రోమా సామ్రాజ్యంలో. మీరు చూసినట్లయితే చరిత్రలో అత్యంత ప్రాచీనమైన, ప్రాముఖ్యమైన, కఠినమైన సామ్రాజ్యం చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉందేనంటే రోమా సామ్రాజ్యం. అలా ఆ ప్రాంతంలో శిక్షా స్మృతులు ఎలా ఉండేవి? రూల్, కింగ్ ఈస్ ద రూల్ అన్నట్టు. అలాంటి ప్రాంతాల్లో క్రీస్తును ప్రకటించడానికి వెళ్ళారు ఎవరు? పౌలు గారు. బలపరచడానికి వెళ్ళారు ఎవరు? పౌలు గారు. ఎందుకు ఆ మాటలు రాస్తున్నాడంటే, చూడండి, అప్పటికే క్రీస్తులో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, క్రీస్తుని నమ్మిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు, బలపడిన వాళ్ళు ఉన్నారు ఆ ప్రాంతంలో, రోమా ప్రాంతాల్లో. వాళ్ళకు ఒక శుభకరమైన నిరీక్షణాస్పదంగా కొన్ని మాటలు రాస్తున్నాడు. చూడండి అక్కడ ఎందుకు ఈ మాట రాస్తున్నాడని నేను చెప్తాను మళ్ళీ. ఇట్లుండగా ఏమన్నాము, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ఎందుకు ఈ మాట రాస్తున్నాడు అంటే, రోమా ప్రజలు రోమా సహస్రాధిపతులను, సైన్యాధిపతులను చూసి భయపడుతున్నారు. ఈ క్రీస్తు నమ్ముకుంటే శిక్షిస్తారేమో, ఈ క్రీస్తు నమ్ముకుంటే సమస్తము విరోధిగా మారుతుందేమో, ఈ క్రీస్తును నమ్ముకుంటే, ఈ క్రీస్తు ఒక ఉద్దేశాన్ని నెరవేరిస్తే, క్రీస్తును ప్రకటిస్తే చంపేస్తారేమో అన్న భయంతో తల్లడిల్లిపోతున్నారు. అలాంటి సమయంలో ఒక శుభకరమైన నిరీక్షణాస్పదంగా కొన్ని మాటలు చెప్తున్నాడు. దేవుడు మన పక్షాలు అంటే మనకు విరోధి ఎవడు ఇంకా? అంటే అర్హత కూడా సరిపోదు అంటాడు. ఆ మాటకు అర్థం అదే. దేవుడు మన పక్ష అంటే మనకి ఇంకెవడు విరోధి? కనీసం ఈ మనుషులకు అర్హత కూడా సరిపోదు అంటున్నాడు ఆయన. అంటే అదే పత్రికలో పౌలు గారు అంటారు, మనం పోరాడుతున్న మనుషులతో కాదు, శరీరంతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులను, లోకనాథులతోనూ, ఆకాశ మండల దురాత్మల సమూహంతో పోరాడుతున్నామంట. అంటే అలాంటి పోరాటంలో మనకు విరోధులు అనేక మంది ఉంటారు. శరీరంతో పోరాడుతున్నాం కాబట్టి శరీరం విరోధంగా నిలబడతారు. ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా, శరీరం ఆత్మకు వ్యతిరేకంగా
అంతరంగ సమరం, యుద్ధం భయంకరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం అంతరంగంలో మాత్రమే కాదు కానీ సమాజంగా, కుటుంబంగా అనేక పరిస్థితులను ఎదుర్కోవాలి. అనేకమైన విరోధులు లేస్తారు, అనేకమైన విరోధులు నిలబడతారు. అలాంటి సమయంలో మనం నిలబడగలం అంటే నిలబడగలం. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే ఎవడు విరోధి? అందుకే మీరు చూస్తారో లేదో, చదువుంటారు ప్రకటన గ్రంథంలో ఇండైరెక్ట్గా ఎలాబరేట్ చేసి శత్రువు అంటూ ఇండైరెక్ట్గా ఎలాబరేట్ చేసేది ఎవరిని? సాతాన్ గారు. అంటే మనుషులు కాదు కానీ వాళ్ళ వెనకాల ఉన్న సాతానును ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఓ సత్యం గూర్చిన సువార్తను బయలు వెళ్ళనివ్వరు, రక్షింపబడనివ్వరు. అలాంటి పరిస్థితుల్లో రాస్తున్నాడు పౌలు గారు రోమీలో. అంటే మన జీవితాల్లో కూడా చాలా మంది ఉంటారు, శత్రువులు ఉంటారు, బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. కానీ ఈ ఉద్దేశాన్ని ఎలా ఉద్దేశించాలంటే, ఈ ఉద్దేశాన్ని ఎలా ఆలోచించాలంటే, దేవుడు మన పక్షాలు ఉంటే మనకి ఇంకెవడు విరోధి? మనుషులు ఎప్పటికీ మనకు విరోధులు కారు. ఎందుకంటే క్రీస్తులో మనం అందరం ఒకటి. క్రీస్తు శరీరం నిలబడాలంటే సంఘాలు ఉండాలి. క్రీస్తు శరీరం నిలబడాలంటే మూల స్తంభంగా సేవకులు నిలబడాలి. క్రీస్తు నిలబడాలంటే, క్రీస్తు దేహం ఇంకా బలంగా నిలబడాలంటే సర్వోత్రిక సంఘంగా తదేకం అవ్వాలి. క్రీస్తు శరీరం ఇంకా బలంగా నిలబడాలంటే ప్రతి ఒక్కరి మనస్సు క్రీస్తును పోలి నడుచుకోవాలి. కాబట్టి ఆ వాక్యాన్ని ప్రాంతాలకు చెప్తున్నాడు పౌలు గారు. అంటే ఈ సత్యమును గూర్చిన జ్ఞానం ఎందుకు చెప్తున్నాడు అంటే, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ ప్రాంత ప్రజలు క్రీస్తు కొరకు నిలబడాలి. ఇంకెవ్వడు మనకు విరోధి లేడు, దేవుడు మన పక్షాలు ఉన్నాడు. వాళ్ళని కూడా ప్రయత్నిద్దామన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. అంటే అలాగే కిందికి చదివితే చూడండి ఒకసారి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడు? అంటే చూడండి, దేవుడు అంట తన సొంత కుమారుని అనుగ్రహించాడు, అయితే ఆయనతో పాటు మనకి ఎందుకు అనుగ్రహింపడు? సొంత కుమారుని అనుగ్రహించడానికి, లోకానికి ఇచ్చేయడానికి, సమస్త ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి అప్పగించిన దేవుడు అంట ఈ ఎందుకు ఇంకా అనుగ్రహించడని మీరు అనుకుంటున్నారు అంటున్నాడు పౌలు గారు. అంటే మీకు కలిగిన ధనమా, మీకు కలిగిన కృపావరమా, ఎందుకు అనుగ్రహింపడు అంటున్నారు పౌలు గారు. హింసింపబడుతున్నా, నిందింపబడుతున్నా, వేదంలో ఉన్న మొదటి సంఘ పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేటివి. ఎప్పుడైనా ప్రభుత్వాలు వచ్చి కొంచెం క్షేమాధారంగా సంఘాల కొరకు నిలబడ్డాయి. మీకు తెలుసో లేదో, మన 2 రాష్ట్రాల్లో కూడా ఇంతకుముందు ఈ 3 తెలుగు రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 1988కు ముందు దేవదాసి వ్యవస్థలు భయంకరంగా ఉండేవి ఈ ప్రాంతాల్లో. ప్రాస్టిట్యూషన్ భయంకరంగా జరిగేది ఈ 3 రాష్ట్రాల్లో. అలాంటి రాష్ట్రాలకి ఓ సువార్త వచ్చింది, ఒక సత్యమును గూర్చిన జ్ఞానం వచ్చింది, ఒక మొరాలిటీ, ఒక నైతికత వచ్చింది. ఆ నైతికత ప్రతి ప్రజలకు అంట ఒక నైతికతను, ఒక నైతిక విలువను, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అది ఇది అదని చెప్తున్నట్ట. ఏంటి ఆ సువార్త అంటే? ఒక మొరాలిటీ, ఒక నైతికతను, అమ్మ అనే నైతికతను, నాన్న అనే నైతికతను, చెల్లి అనే నైతికతను, అక్క అనే నైతికతను నేర్పిస్తుంది. ఈ సువార్తకు అంత శక్తి ఉంది, ఈ సువార్త గొప్పది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో సంఘానికి రాస్తున్నాడు. ఎందుకు అనుగ్రహింపడు? క్రీస్తు కుమారుని ఇచ్చాడు, యేసును అనుగ్రహించాడు కదా, ఎందుకు దేవుడు సమస్తాన్ని మీకు ఇవ్వడు అంటున్నాడు ఆయన. అలాగే కిందికి చదివి చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు అంటున్నాడు. అంటే మనం మొదట పాపులం, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం ద్వారా రక్షించిన మన మీద నేరం మోపువాడు ఇంకెవడు అంటున్నాడు. ఇంకెవడు నేరం మోపుతాడు ఇంకా మన మీద? మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎందుకంటే యేసు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడితే ఇంకెవడు మన మీద నేరం మోపుతాడు? ఇంకా పరిశుద్ధులుగాను, నిష్కలంకులుగా మార్చేశాడు. జ్ఞానులుగాను, ఆత్మ సంబంధమైన జ్ఞానులుగాను, ఒక నైతికతను తెలుసుకునే బిడ్డలుగా ఆయన మనల్ని మారిస్తే ఇంకెవడు మన మీద నేరం మోపుతాడు అంటున్నాడు ఆయన. అలాగే కిందికి చదువు ఒకసారి.
శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. మనకు శిక్ష విధించాలన్నా, మనకు తీర్పు తీర్చాలన్నా దేవుడే, మనుషులు కాదు. ఇప్పటికీ ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మనుషులు కాదు. మనకు తీర్పు తీర్చడానికి దేవుడు మాత్రమే. అలాగే వాక్యంలో ఉంటుంది కదా, నువ్వు ఎంత కొలిచావో ఎదుటి వాడికి నీకు అంతే కొలత పడుతుంది. నువ్వు ఒక విశ్వాసం తిట్టావా, నువ్వు ఒక సేవకుని తిట్టావా, నీకు అదే కొలత. నువ్వు తప్పు చేసావా ఇతరుల ఎడల, నీకు అదే కొలత అంటున్నాడు. అలాగే కింద చూడండి, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. కేవలం సమస్తాన్ని మనకు అనుగ్రహించేవాడు మాత్రమే కాదు, కేవలం మనతో ఉన్నవాడు మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం పెట్టిన తర్వాత తండ్రి కుడి పార్శ్వన ఉచ్చరింప సఖ్యం కాని మూలలతో మన పక్షాన వ్యాజ్యమాడుతున్న దేవుడు. అంటే మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి మన జీవితాల్లో. మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి, మన కొరకు ప్రాణం పెట్టేశాడు. అదే సరక ఎల్లవేళలో మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఈ దేవుడు. అలా కిందికి చదవండి, చూడండి. అలాగే క్రీస్తు యేసు ప్రేమ నుంచి మనం ఎడబాపు వాడేవాడు? కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన. ఏది ఎడబాపుతుంది క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని? ఏది ఎడబాపలేదు. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన. ఈరోజు మన భారతదేశ ప్రాంతంలో కూడా లేరు. క్రీస్తుని ప్రకటిస్తున్నాం అంటే హింస పెట్టేవాళ్ళు, క్రీస్తుని ప్రకటిస్తున్నాం అంటే బాధ పెట్టేవాళ్ళు, క్రీస్తుని ప్రకటిస్తున్నాం అంటే ఇబ్బందులు పెట్టేవాళ్ళు, క్రీస్తుని ప్రకటిస్తున్నాం అంటే హింసించేవాళ్ళు, క్రీస్తుని ప్రకటిస్తున్నాం అంటే చంపేసేవాళ్ళు లేరు మన భారతదేశాల్లో. ఇలాంటి వారికి చెప్తున్నాడు, ఒక శుభ నిరీక్షణను గురించి చెప్తున్నాడు. దేవుడు మన పక్షాన అంటే మనకి ఎవడు విరోధి కాడు. కుమారుడిని ఇవ్వడానికి వెనుతిరగక మన కోసం ఇచ్చిన దేవుడు సమస్తాన్ని ఇవ్వడానికి శక్తి కలిగిన అద్వితీయుడు కనుక నిరీక్షించి మీరు నిలబడిన అని చెప్తున్నాడు అక్కడ. క్రీస్తు యేసు ప్రేమ నుంచి మీరు అనుకుంటున్నారేమో, క్రీస్తు యేసు ప్రేమ నుంచి ఈ కరువు, ఈ ఖడ్గం, ఈ ఉపద్రవం అన్న వేరుపరుస్తుంది. కాదు. ఈ కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, వస్త్రహీనత అనే క్రీస్తు యేసు ప్రేమ నుంచి మిమ్మల్ని ఏది ఎడబాపలేదు. ఆయన ప్రేమ ఎందుకంటే విస్తృతమైంది. ఆయన ప్రేమ కేవలం నా ప్రాణం నువ్వని చెప్పట్లేదు, ఆయన ప్రాణం పెట్టేసి అంటున్నాడు ఆయన. ఈరోజు మన భారతదేశంలో కూడా మీరు చూస్తున్నారో లేదు, క్రీస్తుని ప్రకటిస్తే చంపేస్తున్నారు, క్రీస్తుని ప్రకటిస్తే బాధ పెడుతున్నారు, క్రీస్తుని ప్రకటిస్తే హింసిస్తున్నారు. క్రీస్తుని ప్రకటిస్తే సంఘాలు ఉండవు, క్రీస్తుని ప్రకటిస్తే బ్యాక్గ్రౌండ్ ఉండదు, క్రీస్తుని ప్రకటిస్తే కుటుంబాలు ఉండవు, క్రీస్తుని ప్రకటిస్తే చెప్పండి జాబ్లు ఉండవు, క్రీస్తుని ప్రకటిస్తుంటే చెప్పండి వాళ్ళ ప్రాణాలే ఉండవు. అయినా 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 చెప్తున్నాడు చూడండి, ఎన్నైనా శ్రమైనా, నిందైనా, వేదనైనా, వస్త్రహీనత అయినా, అదేదో ఉపద్రవమైనా క్రీస్తు యేసు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడేవాడు. ఈ అధికారుల క్రీస్తు యేసు ప్రేమ నుంచి మనం ఎడబాపేది? ఇప్పుడున్న ఈ మత ఉన్మాదమా క్రీస్తు యేసు ప్రేమ నుంచి మనం ఎడబాపేది? ఇప్పుడున్న ఈ స్థితిగతులు, ఈ పరిస్థితులు, ఈ ప్రభుత్వాల మమ్మల్ని క్రీస్తు యేసు ప్రేమ నుంచి ఎడబాపేది? దమ్మున్న క్రైస్తవుడు ఓ మాట చెప్పు, క్రీస్తు యేసు ప్రేమ నుంచి మమ్మల్ని ఏది, ప్రభుత్వాలు మారినా, రాజులు మారినా, రాజకీయాలు మారినా, మంత్రులు మారినా, ఏ పరిస్థితి మారినా ఈ క్రీస్తు యేసు ప్రేమ నుంచి మమ్మల్ని ఏది ఆపలేదు, ఎడబాపలేదు. ఈ సువార్తను ప్రకటించకుండా మమ్మల్ని ఏది ఆపలేదు. కొన్ని రాజ్యాలు సువార్త ముందు కూలిపోయాయి. మీరు చూడండి, ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజలు వచ్చిన తర్వాత, అంటే ఒక భౌగోళికమైన ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ని అడ్డగించిన జాతులు ఉన్నాయా అప్పటికి? అటు తర్వాత ఆ జాతులు ఉన్నాయా? కనుమరుగైపోయాయి. ఈరోజు సువార్త కూడా అడ్డగిస్తున్నారుగా, ఈరోజు సువార్తను కూడా ఆపేస్తున్నారుగా, ఈరోజు సువార్తను కూడా మత ఉన్మాదం అంటున్నారుగా, ఈరోజు సువార్తను కూడా మత మార్పులు అంటున్నారుగా. బాగుపడతాయంటారు అలాంటి కుటుంబాలు? అంటే దేవుని ప్రజలకు అడ్డొచ్చిన పరిస్థితులు ఏంటి? సూర్యుడి కింద వారి తెగలు ఉన్నాయి, ఇప్పటికీ ఏ తెగ లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్న మనకు ఒక శుభకరమైన నిరీక్షణాస్పదంగా ఈ మాటలు చెప్పాను. దేవుడు మన పక్షాన అంటే ఎవడు మనకు విరోధి కాదు. క్రీస్తు యేసు ప్రేమ నుంచి మనల్ని ఏది 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 ప్రభుత్వాలు మారినా, రాజ్యాలు మారినా, రాజులు మారినా, అప్పట్లో ఎడబాపలేవు, అప్పుడు ఎడబాపలేదు, ఇప్పుడు ఎడబాపలేవు. అదే చెప్తున్నారు ఆయన. హింసిస్తారు, నిందిస్తారు,
బాధపడతారు, కుటుంబాన్ని చంపేస్తాం, మిమ్మల్ని చంపేస్తామంటారు, కానీ నిరీక్షణతో నిలబడదాం. ఏది పోయినా క్రీస్తు యేసు ప్రేమ నుంచి ఎడబాపు వాడు ఇంకా పుట్టలేడు కూడా. అంతే. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఒక అనాది సంకల్పాన్ని నెరవేర్చడానికి, తండ్రి ప్రణాళిక నెరవేర్చడానికి సిద్ధ మనస్కులై ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్న వాళ్ళు లేరు మీలో? చాలా మంది సేవకులు ఉన్నారు. అలాంటి సేవకుల పరిస్థితి ఏంటో తెలుసా? ఒక ఆయన ఉంటాడు హైదరాబాద్లో, ట్యాంక్ బండ్ దగ్గర స్వార్థ చేశాడు ఆయన. ఇంతకుముందు ఆయన పేరు స్వామి. ఏం చేశారు? ఆయన్ని అమాయకుని చేసి దూరంగా తీసుకెళ్ళి కొట్టి ఇప్పుడు వికలాంగుని చేశారు ఆయన. ఏం తప్పు చేశాడని నేను అడుగుతున్నాను. ఏం తప్పు చేశాడు ఆయన? సువార్తను ప్రకటించాడు, మీ కొరకు ప్రార్థన చేశాడని చంపేశారా? మీ కొరకు విజ్ఞాపన చేశాడని చంపేశారా? మీకు సువార్తను ప్రకటించాడు? లేదు. కేవలం మత ఉన్మాదంతో కేవలం క్రీస్తును ప్రకటిస్తున్నారని చంపేశారు, వికలాంగుని చేసేశారు. మీరు హతసాక్షులు అనే పుస్తకం చదవగలిగితే, ప్రపంచ హతసాక్షులను పుస్తకం ఉంటుంది. అందులో ఒక హతసాక్షి అందులో ఒక హతసాక్షి గురించి ఉంటుంది. క్రీస్తును ప్రకటిస్తున్నాడని ఆయన అంతా దేహం అంతా చిందరవందర చేసేసి తలని ఏం చేయలేదు. ఆ తల వరకు కట్టెలు పేర్చంట ఆ క్రీస్తును ప్రకటిస్తున్న వ్యక్తి, సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి బాడీ అంతా షేప్ అవుట్ అయిపోయిందంట. కట్టెలు ఇక్కడ వరకు పేర్చేసి ఇక్కడ వరకు పేర్చేసిన తర్వాత తల ఏదైతే ఉందో చూసారా, దాని మీద తైలం పోసారంట. అంటే కెమికల్. ఆ కెమికల్ పోసిన తర్వాత నిప్పు రాజబెట్టారంట. ఆ హతసాక్షి తల మీద నిప్పు రాజబెట్టారంట. ఆయన ఏమంటున్నాడంటే, ఆ సమయంలో కూడా ఏమంటున్నాడంటే, ఆయన ఇంతవరకు క్రీస్తుని నా దేహంతోనే ప్రకటించాలి, ఇప్పుడు నా చావుతో ఈ క్రీస్తుకు ముద్ర వేస్తున్నాను అన్నాడంట. ఆయన చంపుతారు. నిజమే క్రైస్తవం చేతగానే క్రైస్తవం నోరు మూసుకొని ఉంటుంది, ఏమన్నా సైలెంట్గా ఉంటుంది. అయితే దేవుడు అంటున్నమాట ఏంటి చెప్పు? సంఘం ఏడిస్తే నేను ఏడుస్తున్నాను. ఎగేసుకొని వచ్చేస్తారు సంఘాల మీదకి చాలా మంది. ఎగేసుకొని వచ్చేస్తారు క్రైస్తవుల మీదకి, సువార్త ప్రకటిస్తున్న వాళ్ళ మీదకి ఎగేసుకొని వచ్చే వాళ్ళు లేరు. అయితే దేవుడి మాట ఏంటో తెలుసా? పౌలుతో మాట్లాడేటప్పుడు దేవుడు ఏమన్నాడు? సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు నువ్వు అంటే, చూడండి, సంఘాన్ని హింసిస్తే మనుషులు మాత్రం హింసించట్లా, దానికి శిరస్సు అయిన క్రీస్తును అంటే చూడండి, శిరస్సు అయిన క్రీస్తును హింసిస్తున్నారు. అంటే స్వయాన విరోధులు ఎవరు అవుతున్నారు? ఎవరికి విరోధులు అవుతున్నారు? దేవునికి స్వయాన విరోధులు అవుతున్నారు. ఎగేసుకొని ఎవరి మీదకి వస్తున్నారు? క్రీస్తు దేహాన్ని మీదకి వస్తున్నారు. ఎగేసుకొని ఎవరి మీదకి వస్తున్నారు? శిరస్సు అయిన క్రీస్తు మీదకి, దాన్ని కట్టిన శిరస్సు అయిన క్రీస్తు మీదకి వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే కాదు అప్పటి నుంచి ఉన్నాయి క్రైస్తవులు. మీరు చూడగలిగితే, ఇంటర్నెట్లో చూడగలిగితే, మోస్ట్ ఉంటుంది పర్సిక్యూటెడ్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ అని కొడితే క్రిస్టియానిటీ అని వస్తుంది. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తాను, మోస్ట్ లీస్ట్ ప్రాసిక్యూటెడ్ రిలీజియన్ ఇన్ వరల్డ్ అని వస్తే బహుఫైత్ అని వస్తుంది. బహుఫైత్ అంటే, ఈ బహుఫైత్లో ఉన్న సిద్ధాంతాలు ఏంటంటే, ఈ మతంలో ఉన్న సిద్ధాంతాలు ఏంటంటే, అందరి దేవుళ్ళకు జై కొడతారు, అందరి దేవుళ్ళు సమానమే అంటారు. కానీ క్రిస్టియానిటీ అలా లేదు. అందుకే ఈ బహుఫైత్ అనేది లీస్ట్లో ఉంది. క్రిస్టియానిటీ ఎవరితో కలవదు కాబట్టి అది మోస్ట్లో ఉంది. మోస్ట్ ప్రిస్క్యూటెడ్ రిలీజన్ ఇన్ ద వరల్డ్. హింసించబడిన ఒక మార్గం, హింసించబడిన మతం క్రైస్తవ్యం. అయినా ధైర్యాన్ని కోల్పోక తన స్థిర విశ్వాసం మీద నమ్మకంగా ఉంటూ ప్రభు ఉద్దేశాలను నెరవేర్చడానికి ప్రాణాలు పణంగా పెట్టి ముందుకెళ్తుందే క్రైస్తవ్యం. ఈరోజు నిన్ను అంటారు, రేపు ఈరోజు నిన్ను కూడా అంటారు. క్రీస్తుని ప్రకటిస్తే నిన్ను అంటారు, చంపేస్తామంటారు, అదంటారు, ఇదంటారు అంటారు. ధైర్యంగా అయినా ధైర్యంగా ఉండాలి. ఈ క్రీస్తు ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రాణాలు పోయినా పర్లేదు. అందుకే అంటున్నాడు ఆయన, క్రీస్తు యేసు ప్రేమ నుంచి మమ్మల్ని ఏది ఎడబాపలేదు. కరువ, ఖడ్గమా, వస్త్రహీనత, ఉపద్రవమా ఏది ఎడబాపలేదు. ఎన్ని హింస పెడతారో పెట్టుకోండి, ఎంత బాధ పెడతారో పెట్టుకోండి, ఆయన ప్రేమ నుంచి మమ్మల్ని ఎప్పుడు ఎడబాపలేదు. ఒక నిత్యత్వం మా కొరకు ఉంది.
ఒక నిత్యత్వం మా కొరకు ఉంది. ఎన్నడూ తరిగిపోని ఒక ఐశ్వర్యం, క్రీస్తు అనే ఐశ్వర్యం మా కొరకు బలముంది. అటువంటి నిరీక్షణ, శుభకరమైన నిరీక్షణ కలిగి మనందరం జీవితం. దీనితో పాటు క్రీస్తు ఉద్దేశాలు నెరవేర్చడానికి, క్రీస్తు సైనికులుగా ముందుకెళ్తూ క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చడానికి ఫ్రంట్ లైన్లో మనం ఉంటూ క్రీస్తు సువార్తను ప్రకటిద్దాం, ప్రకటిస్తూనే ఉంటాం. ఎవరు ఆపినా ఆగొద్దు. క్రీస్తు ఉద్దేశాన్ని నెరవేర్దాం. ఆమేన్.